వస్తే వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కడ హిందూ శ్మశానంలో కాల్చేయాలా శ్మశానంలో కూర్చేయాలా అనేది పరిశీలించమంటే సో ఆయన బాగా డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి అద్భుతంగా తాజ్మహల్ రైతులో కాదుగా అలా చక్కగా గ్రానైట్ చేసి సిలవలేసి చక్కగా మదరు ఫాదరు ఇద్దరే బ్యూటిఫుల్గా కట్టారు. సో అంటే తల్లిదండ్రులు దాని ప్రకారం ఆ స్కూల్ సర్టిఫికేట్ కూడా పట్టించుకోవాలి. అక్కడ కావాలి కాబట్టి సబ్సిక్వెంట్గా ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. కానీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు మటుకు బీసీసీఎం అతను స్కూల్లో జాయిన్ అయ్యారు. ఆ సర్టిఫికేట్ అలా మదనపల్లలో చనిపోయిన పురుగు ఇతను చర్చిలో డ్రెస్ చేసుకుని చేస్తున్న ప్రార్థనలో ఇవన్నీ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి అతనికి సర్టిఫికేట్ రద్దు చేశారు. ఈ చెంతాల ఆనంద్ ఇప్పుడు ఇది ఎప్పుడో సంవత్సరం పైన అయింది రద్దు చేశారు మా కాన్స్టిట్యూన్సీ. ఆ రోజు నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేసుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీ కేసుని ఎందుకు కూలంకషంగా నేను అధ్యయనం చేయవలసి వచ్చిందంటే నేను ఢిల్లీలో ఉన్న సమయంలో ఒక ఆ కేసు నామే పెట్టాను. ఢిల్లీలో ఉన్నాను, అసలు నాకు సంబంధం లేదు, రానలేదు కదా. రాని ఉన్నప్పటికీ వస్తానన్న భయంతో అప్పటి ప్రభుత్వ యంత్రాంగం ఆ స్థానిక నాయకులతో నా మీద వారి మనోభావాలు జరుగుతున్నాయని చెప్పి కేసులు పెట్టారు. అప్పుడు నేను పరిశీలించాను ఏం కావాలంటే ఒకటి అలాగే ఉన్నాయి పేర్లు. ఒకటేదో హిందూ పేర్లు బట్ కన్వర్టెడ్ క్రిస్టియన్, అందరూ క్రిస్టియన్స్. బేసిక్గా ఎటువంటి లేదు. అది తర్వాత ఎటువంటి లేదంటే చాలా కేసులు మూసేయడం జరిగింది. బట్ ఒక సఫరర్గా ఇది న్యాయం కాదు, చాలా అన్యాయంగా ఎక్కువ కేసులు ఈ రకంగా ఉన్నాయని చెప్పి నేను అది మొదలు పెడతాం. సరే ఈలోపు చెంతాడు ఆనందం ఇది కూడా చూశాను. అందులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎటువంటి రావు, ఎటువంటి బెనిఫిట్స్ రావు అని చెప్పడం జరిగినప్పుడు నేను క్రిస్టియానిటీ అంటే నాకు అసెన్షియల్ గౌరవం, విశ్వాసం వేరు, గౌరవం అత్యంతమైన గౌరవం ఉంది. నేను ఇప్పుడు ఇదే అది మిషన్ తీసుకుని తర్వాత సో అది ఈ రైల్వే కాలేజ్ కమలా కాలేజ్ మానేశ్వరి మా తాతయ్య గారు ఫిజిక్స్ గారు మేజర్ డోంగు ఆ స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా ఆయన చెప్పేసుకున్నారు. సో అటువంటి గౌరవం ఉన్న మొత్తం కుటుంబం విశ్వాసం హిందూ గౌరవం ఉంది. క్రిస్టియానిటీ అయినా ఇస్లాం అయినా ఈ రెస్పెక్ట్ ఈచ్ రిలీజియన్ సారాంశం ఒకటే కాదు. కానీ ఈ రకంగా రాజ్యాంగంలో ఉన్నది మీరు ఒకసారి మతం మారితే, మతం లేని గొప్ప కులం మారితే, అంటే మతం మారితే ఆ మతంలో కులం లేదు కనుక క్రిస్టియానిటీలో మతంలో కుల వ్యవస్థ లేని ఒక చక్కటి మతమైన మీరు మళ్ళీ అక్కడ కులాన్ని ప్రవేశపెట్టడంతో కరెక్ట్ కాదని 1936లో మొట్టమొదటిసారి రిజర్వేషన్లో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. బకింగ్హామ్ ప్యాలెస్లో ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1935 రిలీజ్ చేశారు. అది 36లో వచ్చింది. అందులో రిజర్వేషన్ మొట్టమొదటిసారి ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు 151 స్థానాలు అప్పుడు అప్పటి పార్లమెంట్ అంటే కౌన్సిల్ అనేవారు, ఇంపీరియల్ కౌన్సిల్ అనేవారు. ఇంపీరియల్ కౌన్సిల్లో 499కి 151 స్థానాలు రిజర్వ్ స్థానాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడే బ్రిటిష్ వాడే రాశాడు ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ ఇనెలిజిబుల్ టు గెట్ దిస్ రిజర్వేషన్. ఇప్పుడు మారిందంతా 4% అయినప్పటికీ ఆ మతంలో ఉన్న విశిష్టతని
కులాన్ని చొప్పించి ఆ విశిష్టతను పాడు చేయకూడదు అని చెప్పి పెట్టింది. స్పెసిఫిక్గా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈ మతంలో, హిందూ మతంలో మీకు ఈ కుల వివక్ష అనే దాని వలన మీరు ఇబ్బంది పడ్డారు. మీరు ఇబ్బంది పడకుండా మీ స్టాటస్ పెరగాలి అని చెప్పి ఈ రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో మీరు ఎప్పుడైతే కుల వ్యవస్థ లేని మతంలోకి వెళ్ళిపోయారో ఇంకా ఇది లేదు అని 36లో పెట్టారు. తర్వాత 50లో రిపీట్ చేశారు. ఇప్పుడు ఎంతో మంది నీల్ కుమార్లు ఎవరో చెప్పన్నాడు మహానుభావుడు. సో నీల్ కుమార్లు ఎవరనగా సునీల్ కుమార్, జడా శ్రావణ కుమార్, ఇంకెవరో విజయ కుమార్, హర్ష కుమార్, మీరు 4 నీల్ కుమార్లు. సో వీళ్ళు ఎంతసేపు దళిత క్రిస్టియన్లకి కులము మతము మారిన కులము మారునా అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మారును అని రాజ్యాంగంలో ఉంది. మతం మారితే కులం ఉండదు అన్నారు. కులం మారుతుందా మారదా కాదు, కులము ఉండదు అన్నారు రాజ్యాంగంలో. కులము లేనప్పుడు ఆ కులానికి ఉద్దేశించి రిజర్వేషన్ ఉండదు అన్నారు. ఎవరు కాదు రాజ్యాంగానికి భాష్యం చెప్పి అభిజయ్ కుమార్ ఏమంటాడు, 75 ఏళ్ళ నుంచి మనకి ఎలాగే ఉంది కదా, ఇప్పుడు దాని గురించి ఎంతో బాధ రావాలి, మనం పట్టించుకోతాం అంటే ఇట్స్ ఫాలో ఆన్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టాడు అనువదించేయటం. సుప్రీంకోర్టు తీర్పు చెప్తే సుప్రీంకోర్టు తప్పు చెప్పింది. అయినా ఈ రాజకీయ నాయకులు ఓట్ల కోసమే కదా. ఇక ఈ మధ్యన ఆ వెబ్సైట్ ఇక్కడ ఉన్నాయో లేదా నాకు తెలియదు, ఉంటే ఉండొచ్చు. మరి కొన్ని వెబ్సైట్లో చాలా స్పష్టంగా ఈ రఘురామకృష్ణరావు ఈ రాజ్యాంగం అని పట్టుకుని అతను మాట్లాడుతున్న మాటలకి అసలు ఓటు బ్యాంక్ ఎంతో పెద్ద ఓటు బ్యాంక్ తెలుగుదేశం పార్టీ అనగా నేను మా మాట లేకుండా పోయింది. అసలు ఎంతో బాధపడుతున్నారు. కానీ ఆ ఛానల్స్ తెగ బాధపడుతున్నారు. ఒకటే చెప్తున్నా, కామన్ పబ్లిక్కి మీ ద్వారా ఇలా ఛానల్స్ ఉన్నా కూడా ఉండొచ్చు, తప్పులేదు. నేను చెప్పేది ఏంటంటే నిరంతరం మా పార్టీ నాశనం కావాలి అని కోరుకునే కొన్ని వెబ్సైట్లు కావచ్చు, కొన్ని ఛానల్స్ కావచ్చు. రఘురామకృష్ణరావు ఉన్న తెలుగుదేశం పార్టీకి బాధపడుతున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? ఏమో తెలియని లాభం కలుగుతుందని టెన్షన్లో ఉన్నారు. లేకపోతే అంత ఏడు చేయాల్సిన పని లేదు. ఎప్పుడు మా పార్టీని చూసి ఏడ్చేవాళ్ళు మా పార్టీకి రఘురామకృష్ణరావు వల్ల నష్టం వస్తుందని ఏడుస్తున్నారంటే ఇలా ఛానల్ సెంటర్ చూసుకోవచ్చు. అది ఎవడో ఒకటి ది న్యూస్ అని ఉంటుంది ఒకటి, అలాగే కొంచెం నల్ల అక్షరాలతో ఎవడో ఒకటి ఉంటాడు. ఎక్కువ పర్టికులర్ కులం పార్టీలో తిరుగుతూ ఉంటాడు, మేసాలు లేకుండా కొట్టుకోవాలి. సో నా పేరు తెలియదు, దాని పేరు తెలియదు, పేరు చెప్తాను నాకేం మాట. సో ఇలాగా నిరంతరం మా పార్టీని చూసి ఏడ్చేవాళ్ళు అసలు దీనివల్ల చాలా ఓట్లు తగ్గిపోతున్నాయని చెప్పి బాధపడుతున్నారు. ఓట్ల రాజకీయం కాదు, రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడి మీద ఉండదు. నేను ఒక శాసనసభ్యుడిగా ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా ఐ విల్ హావ్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలిజిబిలిటీ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ప్రమాణం చేసింది. రాజ్యాంగంలో ఉన్నదాని గురించి మాట్లాడ